ఏంటి నాన్న మీరేం మాట్లాడుతున్నారు అసలు? నేనొచ్చి డ్యాన్స్ చేయడం ఏంటి? నేను అసలు డ్యాన్సే చేయలేదు. ఏంటమ్మా నువ్వు అంటుంది? అంత బాగా అల్లుడి గారితో డ్యాన్స్ చేసి డ్యాన్సే చేయలేదని అలా అంటున్నావేంటి? నిజం నాన్న, నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. అసలు రూమ్లో ఎవరో నన్ను కావాలని బంధిస్తే నేనెలా వచ్చి డ్యాన్స్ చేస్తాను? నేను చెయ్యలేదు డ్యాన్స్, వేరే ఎవరో చేశారు అని అనగానే ఇక జగదీష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు అంటుంది? నువ్వు చేయకుండా ఇక్కడ మరెవరొచ్చి చేస్తారు? నేను చేశాను అని అనడానికి మీరు నన్ను చూసారా? చెప్పండి. లేదమ్మా, ముసుగులో వచ్చావు కదా. నా ముసుగులో వచ్చింది ఎవరో అమ్మా. నేను అప్పుడే అన్నాను, నువ్వు విన్నావనే భ్రమర. నేను చెప్తూనే ఉన్నాను ఎందుకో మన అమ్మాయిలా కనిపించట్లేదని. ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? తను మన అమ్మాయే అని నువ్వు అన్నావు కదా, ఇప్పుడు చూడు అని ఈ విధంగా అనగానే, అంటే మరెవరొచ్చారు, మరెవరొచ్చి ఎవరు డ్యాన్స్ వేశారు అని భ్రమర అంటూ ఉంటుంది. అంటే నా స్థానంలో మరెవరో వచ్చి డ్యాన్స్ ఎవరు చేసినట్టున్నారు అని దీప్తి చాలా బాధపడిపోతూ అంటూ ఉంటే, చామంతి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని కోపంగా రమాదేవి అంటూ ఉంటుంది. ఇక చాలా కంగారు పడిపోతూ, ఏం లేదమ్మా నేను ఇక్కడే ఉన్నాను అని చామంతి అంటూ ఉంటే, నా కొడుకుతో డ్యాన్స్ చేసింది ఎవరు నాకు తక్షణమే తెలియాలి. దీక్ష కాకుండా మరి నా కొడుకుతో డ్యాన్స్ చేసింది ఎవరు, ఇల్లంతా వెతకండి అని అనగానే, అంటే డ్యాన్స్ చేసింది మా అక్కే అని అందరికీ తెలిసిపోతుంది కదా అని చాలా కంగారు పడిపోతూ అమ్మగారు అని అనగానే, ఏంటి అరుణ్ బాబుతో డ్యాన్స్ చేసింది నేనే అమ్మగారు అని అనగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. నా కొడుకుతో నువ్వు డ్యాన్స్ చేస్తావా? నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకుతో డ్యాన్స్ చేస్తావే అని అంటూ చెయ్యి పట్టుకొని లాక్కొని తీసుకెళ్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా ఎందుకు చెప్పింది చామంతి అని అనుకుంటూ అరుణ్ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే, ఆగు రమాదేవి, మీరుండండి, ఎవ్వరూ అడ్డు చెప్పడానికి వీల్లేదు అని కోపంగా ఇక రమాదేవి అంటూ చామంతి చేయిని పట్టుకొని లాక్కొని తీసుకెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే రమాదేవి, ఇలా మూర్ఖపు పనులు ఎందుకు చెప్పు? నా కొడుకుతో తన స్థాయి తెలియకుండా డాన్స్ చేసినప్పుడు తెలీదా మీరెవరైనా అడ్డుపడకూడదు అని కోపంగా అంటూ ఉంటుంది. ఇక వెంటనే చామంతిని నీళ్ళలో పడేయగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక నీళ్ళలో చామంతి మునిగిపోతుంది. నువ్వు తెల్లారే వరకు నువ్వు ఇక్కడే ఈ స్విమ్మింగ్ పూల్లోనే ఉండాలి, లేవడానికి వీల్లేదు. నా కొడుకుతో నువ్వు డ్యాన్స్ చేసినందుకు ఇదే ఇదే నీకు ప్రాయశ్చిత్తం అని రామాదేవి చెప్పగానే అందరూ షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు రమా అని హర్ష అంటూ ఉంటే, మీరెవరూ అడ్డు చెప్పడానికి వీల్లేదు, ముందు మీరు వెళ్ళండి అని అనగానే ఇక హర్ష అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి ఏం చూస్తున్నావు, వెళ్ళు అని అనగానే ఇక చంద్రిక కూడా అక్క నుండి చాలా బాధపడిపోతూ ఇక వెళ్తూ ఉంటుంది. ఇక చామంతి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అక్క ఎక్కడ దొరుకుతుందో ఏమో అని నేను శిక్షను నా మీద వేసుకున్నాను అని అనుకుంటూ చాలా బాధగా దీనంగా చామంతి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే రామాదేవి కూడా చామంతిని కోపంగా చూస్తూ అక్క నుండి వెళ్తూ ఉంటే, అదే సమయానికి పరిగెత్తుకుంటూ ప్రేమ్ వస్తాడు. ఇక ప్రేమ్ చామంతిని చూస్తాడు. ఎందుకు ఎందుకలా అబద్ధం చెప్పా? రోజా డ్యాన్స్ వేస్తే నువ్వెందుకు నీ మీద నింద వేసుకున్నావు? ఎందుకంటే అరుణ్ బాబు గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు సాయం పొందుతున్నారు. ఇక రోజా అమ్మగారు ఎక్కడ దొరుకుతారో ఏమో అని నా మీద నింద వేసుకోవాల్సి వచ్చింది. అంతలో చిట్టి వస్తాడు. పాపం చామ్, నువ్వు ఇలా అందరి గురించి ఆలోచించి ఇప్పుడు నీ పరిస్థితి ఏమైందో చూసావా? నా గురించి ఆలోచిస్తే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేదా? చిటి, ఇప్పుడు నీకు స్లీపింగ్ టైం కదా, వెళ్ళి పడుకో. నువ్వు చామంతి ఇలా బాధలో ఉంటే నాకు ఎలా స్లీప్ వస్తుంది? నాకు స్లీప్ రాదు అని చిట్టి అంటూ ఉంటుంది. పాపం చామ్ చాలా బాధపడుతుంది. నువ్వు ముందు వెళ్ళి చిటి అని అనగానే, నేను ఇక్కడ నుండి వెళ్ళలేను అని చిటి అంటూ ఉంటాడు. చామంతి
నువ్వు బయటికి రా, నేను నిన్ను బయటికి తీసుకుని వస్తాను. లేదు, అమ్మగారు నీళ్ళలోనే ఉండాలని ఆజ్ఞాపించారు, నేను ఈ నీళ్ళలోనే ఉంటాను, నేను ఎక్కడికి రాను అని అంటూ ఉంటే, అలా ఎందుకు అంటున్నావు చెప్పు చామంతి అని అంటూ ఉంటే, డ్రైవర్ బాబు నన్ను తీయాలని చూడకండి, నేను ఇక్కడ నుండి ఎక్కడికి రాను, ఎందుకంటే నాకు శిక్ష నేనే వేసుకున్నాను. మీరు అరుణ్ బాబు గారికి, రోజా అమ్మగారికి ఎలా అయితే మీరు పెళ్లి చేయాలని అనుకున్నారో దానికి నేను కూడా కట్టుబడి ఉండాల్సి వచ్చింది. అందుకే నేను నా మీద నిందను వేసుకున్నాను, అరుణ్ బాబుతో డ్యాన్స్ వేయకున్నా. అది కాదు చాం, తెల్లారేదాకా అలా ఎలా ఉంటావు చెప్పు. నాకు చెయ్యివు, నేను పైకి తీసుకొని వస్తాను, మిగతాది ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. వద్దు డ్రైవర్ బాబు, నేను ఇక్కడే ఉంటాను, నన్ను తీయాలని చూడకండి. అయితే నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను, ఎందుకంటే నా వల్లే కదా నీకు ఈ పరిస్థితి వచ్చింది. పాపం చామ్ చాలా బాధపడుతుంది, అలాగే నువ్వు కూడా బాధపడుతున్నావు అని చిట్టి అంటూ ఉంటాడు. ఇక చామంతి లేకుండా నేను రూమ్లోకి వెళ్ళలేను. పాపం చామంతి చాలా నా వల్లే బాధపడుతుంది. డ్రైవర్ బాబు మీకోసమే కదా నేను ఇదంతా చేసింది. ఎక్కడ ఆ రోజు అమ్మగారు దొరుకుతారో ఏమో అని నేను నా మీద నింద వేసుకోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, ఇక అప్పుడే రోజా పైనుండి చామంతిని చూస్తూ ఉంటే, ఇక చామంతి కూడా రోజాని అలానే చూస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో, అరుణ్కి యాక్సిడెంట్ అయింది, త్వరగా ఒక 3 lakhs కావాలి, త్వరగా పంపించండి. ఏంటి 3 lakhs? అరుణ్కి యాక్సిడెంట్ అయిందా? అవును, ఇందాకే యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి తీసుకుని వచ్చాం, ఎమర్జెన్సీ, 3 lakhs త్వరగా పంపించండి. అకౌంట్ నెంబర్ చెప్తాను, నేను అరుణ్కి ఫోన్ చేస్తాను. అరుణ్ ఇప్పుడు మాట్లాడే సిచ్యువేషన్లో లేడు, ట్రై టు అండర్స్టాండ్, త్వరగా మీరు డబ్బులు కొట్టండి. అరుణ్తో మాట్లాడకుండా నేను మీకు ఎలా డబ్బులు కొట్టాలి? అరుణ్ ఎలా మాట్లాడతాడు? యాక్సిడెంట్ అయి రూమ్లో పడి ఉంటే ఎలా మాట్లాడతాడో మీరే చెప్పండి. సరే, నేను అరుణ్తోనే మాట్లాడినాకే, లేదంటే ఫోన్ చేశాకే నేను మీకు సెండ్ చేస్తాను, అప్పటి వరకు నేను సెండ్ చేయను అని అంటూ వెంటనే కాల్ని కట్ చేసి అరుణ్కి ఫోన్ చేస్తుంది రోజా. ఏంటి రోజా, ఎక్కడున్నావు? గుళ్ళో ఉన్నాను, ఇందాక ఎవరో అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి అరుణ్కి యాక్సిడెంట్ అయింది, త్వరగా 3 lakhs కొట్టమని అంటున్నారండి. ఎవరో ఫేక్ కాల్ అయి ఉంటుంది, ఇలాంటి వాళ్ళు చాలామంది చేస్తారు, మనం అప్రమత్తంగా ఉండాలి. అందుకే నీకు ఫోన్ చేసి మాట్లాడాకే పంపిస్తానని చెప్పి కాల్ కట్ చేశాను. అవునా, సరేలే, మంచి పని చేసావు అని అరుణ్ అంటూ ఉంటాడు. చూసారా, ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, ఎవరైనా అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి డబ్బులు కావాలి, ఇలా యాక్సిడెంట్ అయిందని ఎవరు చెప్పినా కానీ మీరు నమ్మకూడదు. ఎందుకంటే ముందు మీరు కన్ఫర్మేషన్ చేసుకున్నాకే ఆ తర్వాతే మనీని సెండ్ చేయాలి, అప్పటి వరకు ఎవరికి సెండ్ చేయకండి. ఇలాంటి ఫేక్ కాల్స్ చాలామందికి వస్తున్నాయి, ట్రై టు అండర్స్టాండ్.